గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. సిరి సంపదలను ఒసగే మకర సంక్రాంతి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణోత్సవం. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో భక్తుల పరవశం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తిరుమల శ్రీవారి ప్రసాదాలు. నారావారిపల్లెంలో అందజేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. సీఎం కుటుంబ సభ్యులకు వేద పండితుల వేదాశీర్వచనం. బంగారు తిరుచుపై శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహం. తిరుచానూరులో ఘనంగా మకర సంక్రాంతి పర్వదినం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఘనంగా లక్ష పుష్పార్చన. విరులలో శ్రీ లక్ష్మీ నరసింహుని పరిమళ భరిత దర్శనం. గోదా రంగనాథుల కళ్యాణ వీక్షణంతో భక్తుల భక్తి తన్మయత్వం. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు ఆలయాలలో ఉత్సవ శోభ. భక్తితో తిరుప్పావై పాసుల నివేదనతో శ్రీరంగనాథుని ప్రసన్నం చేసుకున్న మహాభక్తురాలు శ్రీ ఆండాల్ తల్లి. ఆ అమ్మ కళ్యాణోత్సవంతో తిరునగరి ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవ వీక్షణంతో భక్తులలో భక్తి చైతన్యం వెల్లివిరిసింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో గురువారం సాయం సంధ్యవేళ గోదాదేవి పరిణయోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విశాలమైన ప్రాంగణంలో వర్ణ శోభిత పుష్పాలు, విద్యుత్ దీపాలతో ఉత్సవ శోభితంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై దగద్ధగాయమానంగా మెరిసే బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అలంకార శోభితులైన గోదా రంగనాథులను వేంచేపు చేశారు. పండితులు గోదా కళ్యాణ వైభవాన్ని వివరిస్తుండగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత విశ్వక్సేన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, సంకల్పం, మధుపర్క నివేదన, వస్త్ర సమర్పణ, మహాసంకల్పం, స్వామి అమ్మవార్ల ప్రవరలు, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, ప్రధాన హోమం, లాజ హోమం, పూర్ణాహుతి, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి నివేదన, మంగళ హారతులను అందజేశారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు,
పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. గోదా కళ్యాణం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన కె గౌతమి బృందం ప్రదర్శించిన శ్రీ గోదా కళ్యాణం నృత్య రూపకం ఆద్యంతం అలరించింది. ఇక టీటీడీ అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు గోదా కళ్యాణం జరుగుతుండగా శ్రావ్యంగా ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు భక్తి పరవశాన్ని ప్రసాదించాయి. చివరగా గోవిందనామ సంకీర్తనంతో గోదా కళ్యాణ క్రతువు ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, టీటీడీ సివి అండ్ ఎస్ఓ కెవి మురళీకృష్ణ దంపతులు, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు దంపతులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, ధనుర్మాసంలో గోదాదేవి పరిణయం ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా అలానే ఈసారి ఇంకొంచెం గొప్పగా చేయడం జరిగింది. ఇక్కడ ఏడి బిల్డింగ్లో దీనికి ఒక ప్రాశస్త్యం కూడా ఉంది. గోదాదేవి 30 రోజులు 30 పాసురాలు రచించి పాడి స్వామివారిని దయకు పాత్రురాలై కళ్యాణం చేసుకోవడం జరిగింది. సో శ్రీరంగనాథుని కళ్యాణం చేసుకోవడం జరిగింది. ఇది మనకున్న పురాణాల ప్రకారం ఉన్న ప్రాశస్తి. సో మన ఇక్కడ కూడా అందరూ కూడా తిరుమల నుంచి వచ్చారు. అలానే ఇక్కడ కూడా అందరూ కూడా అర్చకులు చాలా భక్తి శ్రద్ధలతో సాంప్రదాయంతో ప్రతి సంవత్సరం ఏ రకంగా చేస్తారో అదే రకంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. సో అందరూ కూడా దానికి మనకున్న ఇదేంటంటే మన దగ్గర ప్రతిదానికి ఒక మీనింగ్ చెప్తారు. సో ప్రతిదానికి అందరికి కూడా అర్థం కాదు కాబట్టి ఇక్కడ మనకున్న ఆ అసెట్ ఏంటంటే అక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతిదీ పాసురం మీనింగ్ కానీ ప్రతి చాంటింగ్ మీనింగ్ కానీ చెప్పి భక్తులను కూడా దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేయటం జరిగింది. అలానే కల్చరల్ కార్యక్రమాలు కూడా కొన్ని నిర్వహించడం జరిగింది. సో ఇది సంక్రాంతి రోజు రావడం ఈరోజు ఇంకా సంతోషకరమైన దినం. సో అందరికి కూడా కృతజ్ఞతలు. సంక్రాంతి సందర్భంగా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలోని ముఖ్యమంత్రి నివాసంలో నారా చంద్రబాబు నాయుడికి గురువారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమల శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ కెవి మురళీకృష్ణ, వేద పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలో జరిగిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ యుగ యుగాలుగా మన సంప్రదాయాలు పండుగలతో ముడిపడి ఉన్నాయని, సంక్రాంతి వచ్చిందంటే గ్రామ సీమలు పాడి పంటలతో సమృద్ధిగా ఉంటాయని తెలియజేస్తూ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. సాంప్రదాయాలను కాపాడే విధంగా మీరు చూస్తే భోగి, మనం అందరం కూడా భోగి రోజున పాత వస్తువులని కాల్చి అదే మాదిరిగా కాల్చిన దాంతో కూడా మళ్ళా వేడి నీళ్ళు చేసుకొని దాంతో స్నానం చేస్తే మంచి అదృష్టం వస్తుంది, మంచి జరుగుతుందని మన సాంప్రదాయం. అది కాకుండా బాగా చలికాలం భోగి వేసుకుంటాం. భోగి మంటలు అవుతానే చలి తగ్గుతుంది. ఇంకా రాను రాను శివరాత్రికి వస్తే శివశివ అంటూ ఉండే చలి కూడా పోయి ఎండలు వస్తాయి. ఇది మన సాంప్రదాయం. మన పండుగలతో మన యొక్క వాతావరణాన్ని కూడా ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ ఉంటాం. రెండవది సంక్రాంతి, రైతుల పండుగ. రైతులందరూ కూడా ఫ్రెష్గా పంటలన్నీ వస్తాయి, కొత్త పంటలు, పిండి వంటలు. ఆడ నుంచి అందరూ కూడా బంధువులంతా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేసి దిగుబడి వచ్చి రైతు ఆనందంగా ఉండే సమయం ఇది. అదే సమయంలో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇటీవల కాలంలో 10,000 కోట్ల రూపాయలు ఒక్క ధాన్యాన్ని అమ్మితే డబ్బులు వచ్చాయి. 24 గంటలు పే చేశాం. రైతుల ఆనందానికి బ్రహ్మాండంగా ఆనందంగా ఉండే పరిస్థితికి వస్తుంది రెండు జరిగినప్పుడు. ఇక్కడ వచ్చినప్పుడు సంక్రాంతి రోజున మన పెద్దలు తలుచుకుంటాం.
ఇది మన సాంప్రదాయం. నివాళులు అర్పిస్తాం. అందుకే పెద్ద పండుగ కూడా ఇది. పెద్దలందరికీ, లేకపోతే అదర్వైజ్ మన పెద్దల్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతే ఇంకా మన వారసత్వం లేదు, మన మనుషులమే కాదు, మనకు జంతువులకి తేడా కూడా లేదు. అలాంటిది పెద్ద పండుగ జరుపుకొని మన పూర్వీకులందరికీ ఓసారి 2-3 తరాలకు 3-4 తరాలకు కూడా ఫోటోలు పెట్టి పూజలు చేసిన వాళ్ళు అర్పిస్తాం. అదే మన సాంప్రదాయం. ఈరోజు మీరు చూశారు, మేము కూడా మా తల్లిదండ్రులకి, మా బ్రదర్ చనిపోతే ఆయన, మా మామగారు, మా పార్టీ అధినేత, మా అత్త, మా అందరి గుండె వాళ్ళు అర్పించాం. ఇంకొక పక్కన కనుమ పండుగ. నేచర్ని ఆరాధించేది మన సంస్కృతి. ప్రకృతితో, అందుకే కాటమరాయుడు మనమంతా కూడా పూజ చేస్తాం, పశువుల పండుగ చేస్తాం, పశువులను అలంకరిస్తాం. ఈ ప్రాంతంలో జల్లికట్టు కూడా చేస్తాం. ఒకప్పుడు ఇక్కడ కూడా కోడి పందాలు ఉండేటివి, అవి కూడా నేను చూశాను. ఇక్కడ కొన్ని ఎక్కడైతే కోడి పందాలు కూడా ఆడేవాళ్ళు, కోడి పందాలు తిరిగేటివి. దానికి ఆ కోళ్ళు కూడా తయారు చేసుకునేవాళ్ళం. మంచి కోడి పుంజల్ని తయారు చేసి కోడి పందాలు కూడా ఇచ్చేసి అది ఒక వినోదం కింద, వారసత్వం కింద చేశాం. అలాంటివన్నీ సాంప్రదాయంగా వచ్చాయి. అలాంటి సాంప్రదాయాల్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించవలసిన మనం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఇది వారసత్వం. అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి. అదే మరి హ్యాపీ కనుమ కూడా. సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. భోగి అయింది కాబట్టి దానికి కూడా అభినందనలు. మకర సంక్రాంతి పర్వదినాన హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు తిరుచిపై దేదీప్యమానంగా ప్రకాశించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. పద్మావతి అమ్మవారిని అర్చకులు పసిడి శోభిత ఆభరణాలు, సుగంధ పుష్ప గజమాలలు, పట్టు వస్త్రాలతో దివ్య శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతిలో ప్రసిద్ధ పురాతన వైష్ణవ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరిగింది. మకర సంక్రాంతి పర్వదినాన నిర్వహించిన ఈ వేడుక తిరునగిరి వాసులతో పాటు తిరుమలకు తరలి వెళ్లే భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించింది. ఉత్సవంలో ముందుగా శ్రీ సుదర్శన చక్రతాళ్వాలను పల్లకిపై వేంచేపు చేసి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి తిరుపతి పురవీధుల గుండా ఊరేగింపుగా కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు చక్రతాళ్వార్లకు పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో మంగళాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆపై వేదోక్తంగా ఆళ్వార్ తీర్థంలో చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. కపిలతీర్థంలోని ఆళ్వార్ సన్నిధి వద్ద చక్రతాళ్వార్కు మహామంగళ హారతులు సమర్పించిన అనంతరం తిరిగి చక్రతాళ్వార్ను ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి తీసుకొచ్చారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఏకాదశి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ముఖ మండపంలో బంగారు సింహాసనంపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని వెంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తరువాత వర్ణమయ పుష్పాలతో స్వామివారికి 1,00,000 పుష్పార్చన జరిపి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. హరి నీవే సర్వాత్మకుడవు,
హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే హరి నీవే సర్వాత్మకుడవు. అర్ధనారీశ్వరుడు ఆది దంపతులైన శివ పార్వతులు కైలాస వాహన సేవలో భక్తులను కటాక్షించారు. అష్టాదశ శక్తిపీఠంగా ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైలం మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలతో ఉత్సవ కాంతులను వెదజల్లుతోంది. ఈ క్రమంలో ఆలయంలోని అక్కమహాదేవి మండపంలో శ్రీ బ్రహ్మరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కైలాస వాహనంపై వేంచేపు చేశారు. కోలాట ప్రదర్శనలు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, భాజా భజంత్రీల నడుమ శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారు కైలాస వాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం తిరుచి సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మకర సంక్రాంతి పర్వదినాన అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు బంగారు తిరుచిపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులను అందుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని ప్రసిద్ధ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో అలంకరించి తిరుచిపై వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు తిరుచిపై అప్పలాయగుంటపుర వీధులలో ఊరేగారు. భక్తులు ఉభయ దేవేరి సమేత ప్రసన్న వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని కర్పూర హారతులను సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద.
గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. విజయవాడలోని టీటీడీ కళ్యాణ మండపం గోవిందనామ స్మరణలతో మారుమోగింది. ఒకే వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ గోదా సమేత శ్రీకృష్ణ స్వామి కళ్యాణ వీక్షణంతో భక్తులు తన్మయులయ్యారు. చూడ చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరోవైపు శ్రీ గోదా శ్రీకృష్ణులను వేంచేపు చేశారు. కంకణ ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును మంగళప్రదంగా పూర్తి చేశారు. నెల్లూరు పెన్నా నది తీరాన నెలవైన ప్రసిద్ధ తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులీనింది. ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహించిన ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా గోదాదేవి రంగనాథుల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి స్వామి అమ్మవార్లను వేదికపై వెంచేపు చేసి అర్చకులు విశేష క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. శ్రీవారి మహాభక్తురాలు శ్రీ గోదాదేవి కళ్యాణ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ ఆలయాలలో గోదా రంగనాథుల కళ్యాణం వైభవపేతంగా నిర్వహించారు. ఆ ఉత్సవ సుమధుర కళ్యాణమాల మీకోసం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. నెల రోజుల పాటు ఆలయంలో ఎంతో విశేషంగా సాగిన ధనుర్మాస ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో సర్వశోభితులైన ఆండాల్ శ్రీకృష్ణ స్వామి వార్లను వెంచేపు చేశారు. వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. అనంతరం పల్లకి ఉత్సవం జరిగింది. చక్కటి అలంకరణలో పల్లకీపై కొలువు తీరిన ఆండాల్ శ్రీకృష్ణ స్వామి వార్లు ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. విజయవాడ నగరంలోని పలు ఆలయాలలో గోదా రంగనాథుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బీఆర్టీఎస్ రోడ్డులో కొలువైన పురాతన శ్రీ కోదండ రామాలయంలో గోదా రంగనాథుల కళ్యాణం వేడుకగా జరిగింది. అదేవిధంగా సీతారామపురంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు సంప్రదాయబద్ధంగా పలు క్రతువులను పూర్తి చేసి గోదా కళ్యాణాన్ని జరిపారు. అలాగే నారాయణపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం భక్తిరస భరితంగా జరిగింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమోగింది. ధనుర్మాస ఉత్సవాలలో చివరి రోజున ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వశోభితంగా అలంకరించిన గోదా రంగనాథులను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర కార్యక్రమాలను జరిపి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణాన్ని పూర్తి చేశారు. చిత్తూరు నగరంలోని శ్రీ కోదండ రామాలయంలో గోదా రంగనాథుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి ప్రత్యేక ఆరాధన నిర్వహించారు. అనంతరం గోదా రంగనాథ స్వామి వార్లను సుందరంగా అలంకరించి అంతరాలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి
చక్కటి కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. విశేష క్రతువులను పూర్తి చేసిన తరువాత వేద మంత్రాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం రాజావీధిలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదా కళ్యాణం నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల చివరి రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలో చూడచక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వశోభితంగా అలంకరించిన గోదా రంగనాథులను వేంచేపు చేశారు. భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా మేళతాళాలు వేదమంత్రాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణం వేడుకగా సాగింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం జ్యోతినగర్లోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయం ఆద్యంతం భక్తులతో కళకళ్లాడింది. ఎంతో వేడుకగా నెల రోజుల పాటు సాగిన ధనుర్మాస ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజున ముచ్చటైన వేదికను ఏర్పాటు చేసి గోదా రంగనాథులను శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ వంటి కార్యక్రమాలను జరిపి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని పూర్తి చేశారు. ఓవైపు కళ్యాణం నిర్వహిస్తుండగా మహిళలు కుంకుమ పూజలు జరుపుకుని ఆండాళ్ తల్లి ఆశీస్సులను అందుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ పంచమాధవ దివ్యక్షేత్రం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. పుష్ప తోరణాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను వెంచేపు చేసిన అర్చకులు పలు సంప్రదాయ క్రతువులను నిర్వహించారు. అనంతరం భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ గోదా కళ్యాణం రమణీయంగా జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చక్రాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదా రంగనాథుల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. 30 రోజుల పాటు నిర్వహించిన ధనుర్మాస ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున ఆలయ ప్రాంగణంలోని మండపంలో చక్కటి వేదికపై స్వామి అమ్మవార్లను సర్వశోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను జరిపి అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణ, మాలా పరివర్తన కార్యక్రమాలను కనువిందుగా నిర్వహించారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం పప్పు బజార్లో నిలవైన శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో గోదా రంగనాథుల కళ్యాణం ఘనంగా జరిగింది. సీతారామస్వామి భక్త సమాజం ఆధ్వర్యంలో భక్తురస భరితంగా నిర్వహించిన కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేదికపై గోదా రంగనాథులను వెంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను జరిపారు. ఆపై భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా గోదా రంగనాథుల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గోదా కళ్యాణం జరిగింది. ధనుర్మాస ఉత్సవాల చివరి రోజున అర్చకులు ఆలయ ముఖ మండపంలో గజపుష్పమాలలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించిన గోదా రంగనాథులను వేంచేపు చేశారు. భక్తుల గోవిందనామ స్మరణలు, బాజా భజంత్రీల నడుమ గోదా రంగనాథుల కళ్యాణం వేడుకగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.